మహాభారతం 2 అంబ ప్రతీకారం. భీష్ముడు చేసిన త్యాగం కారణంగా శంతన మహారాజు అర్ధాంగిగా హస్తినాపురంలోకి సత్యవతి అడుగుపెడుతుంది. సత్యవతి రాక శంతనుడికి ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే అందుకోసం భీష్ముడు తీసుకున్న నిర్ణయం అతనికి కొంత బాధ కలిగిస్తుంది. అయితే సత్యవతి పట్ల గల వ్యామోహం కారణంగా ఆయన ఆ బాధను మరిచిపోవడానికి ఎక్కువ కాలం పట్టదు. శంతనుడు, సత్యవతి వైవాహిక జీవితం ఆనందంగా, సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. వారి ప్రేమకి గుర్తుగా చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు జన్మిస్తారు. ఒకవైపున భీష్ముడు పరిపాలనా సంబంధమైన విషయాలను దగ్గరుండి చూసుకుంటూనే, మరోవైపున తన సోదరుల విద్యలకు సంబంధించిన విషయాలను పర్యవేక్షిస్తూ వస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే శంతన మహారాజు మరణిస్తాడు. అప్పటికే భీష్ముడి కారణంగా చిత్రాంగదుడు మహావీరుడిగా ఎదుగుతాడు. అందువలన అతనికి భీష్ముడు రాజ్యభారాన్ని అప్పగిస్తాడు. అయితే తన పరాక్రమం చేత చిత్రాంగదుడులో అహంభావం ప్రవేశిస్తుంది. తనని ఎదిరించే మొనగాడే లేడనే గర్వం కారణంగా ఆయన ఒక గంధర్వుడితో యుద్ధానికి దిగి ఆ యుద్ధంలో మరణిస్తాడు. జరిగిన సంఘటనకు భీష్ముడు బాధపడతాడు. సత్యవతిని ఓదారుస్తాడు. ఆమె రెండవ తనయుడైన విచిత్రవీర్యుడుకి పట్టాభిషేకం జరిపిస్తాడు. భీష్ముడి పర్యవేక్షణలోనే విచిత్ర వీర్యుడు తన పాలనను సాగిస్తుంటాడు. కుమారుడి వివాహానికి సంబంధించిన విషయాన్ని భీష్ముడి దగ్గర సత్యవతి ప్రస్తావిస్తుంది. అదే సమయంలో కాశీరాజు తన కుమార్తెలకు స్వయం వరం ప్రకటిస్తాడు. దాంతో ఆయన కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను తన సోదరుడికిచ్చి వివాహం చేయాలని భీష్ముడు భావిస్తాడు. నేరుగా స్వయంవరం జరుగుతున్న చోటుకే వెళ్లి కాశీరాజుతో పాటు అక్కడున్న రాజులందరినీ ఎదిరించి రాజకుమార్తెలను తన రథంపై తీసుకుని హస్తినాపురం తీసుకువచ్చేస్తాడు. అంబ తను సాల్వరాజును ప్రేమిస్తున్నట్టుగా భీష్ముడితో చెబుతుంది. దాంతో ఆమెను సాల్వరాజు దగ్గరికి పంపిస్తాడు భీష్ముడు. అయితే అతను ఆమెను స్వీకరించడానికి నిరాకరిస్తాడు. భీష్ముడు దయతో తిరిగి పంపించిన ఆమెను అంగీకరించడం అవమానమే అవుతుందనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తాడు. దాంతో అంబ పరిస్థితి ఎటూ కాకుండా అవుతుంది. తన జీవితం ఇలా కావడానికి కారకుడైన భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది. అంబిక, అంబాలికతో విచిత్రవీర్యుడి వివాహం జరుగుతుంది. ఆ ఇద్దరి భార్యలతో ఆయన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. రోజులు గడిచిపోతుంటాయి. విచిత్రవీర్యుడు తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతాడు. ఎన్ని రకాల ఔషధాలు వాడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఆయన చనిపోవడంతో మళ్లీ సింహాసనం ఖాళీ అవుతుంది. అంబిక, అంబాలిక దుఃఖసాగరంలో మునిగిపోతారు. వారసులు లేకపోవడంతో భీష్ముడు ఆలోచనలో పడతాడు. అదే విషయమై సత్యవతి కూడా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. హస్తినాపురం వాసులు ఈసారి భీష్ముడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.